పార్టీ యొక్క పునర్నిర్మాణంలో భాగంగా గతంలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తూ కొత్త నీరును కూడా ఎక్కియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బూతుల వారీగా, వార్డుల వారీగా, అలాగే మండల వారీగా నాయకుల్ని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చుకొని ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద్యాలలో ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మరి దానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పందానికి తెరదీసినారు. ఎప్పుడూ లేనటువంటి రాజకీయాలని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకి సంబంధం లేకుండా, కులమతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, పేదవారందరికీ కూడా న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎవరికి ఏ వివక్ష లేకుండా ఈరోజు మేము పరిపాలించడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎంతో దారుణంగా ఆఖరికి రైతులను కూడా విడదీసి వీళ్ళు వైసీపీ పార్టీ